దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అందరికీ వందనాలు. మొట్టమొదట ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నన్ను సజీవంగా ఉంచి ఆయన సాక్షిగా ఇక్కడ నిలబెట్టినారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కొన్ని సాక్ష్యాలు పంచుకుంటాను. దాదాపుగా ఎప్పుడెప్పుడు నేను సాక్ష్యాలు పంచుకుంటూనే ఉంటాను. కొన్ని దాంట్లో కొన్ని మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు చేసినటువంటి మేలు. గత సంవత్సరంలో కొన్ని అవమానాలను నేను ఎదుర్కొన్నాను. నన్ను కొంతమంది ఏమన్నారంటే, ఇద్దరు వ్యక్తులు నన్ను అన్నటువంటి మాట ఏంటంటే, ఇంత గొంతేసుకొని అని పాడుతుంది, అసలు ఆత్మ నడిపింపలేదు, పాడేస్తూనే ఉంటుంది ఆ మైక్ పట్టుకొని గట్టి గట్టిగా అని చెప్పేసి నన్ను అన్నారనమాట. అన్నప్పుడు కొంచెం బాధ వేస్తుంది. ఫస్ట్ ఎవరికైనా బాధ వేస్తుంది కదా అట్లాంటి. సో నాకు కూడా బాధ అనిపించింది. తర్వాత నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా నేను చేసేది ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి చెప్పడం. సో ఆ టైంలో నేను అనుకున్నాను, ఆయన వీళ్ళంటే నేను బాధపడ్డానంటే నేను వీళ్ళ కోసం కాదు కదా పాడింది, నా యేసయ్య కోసం నేను పాడాను. నా వాయిస్ ఎట్లున్నా నా అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. నేను నా హృదయంలో నుంచి నేను వచ్చేదాన్ని బట్టి నేను పాడాను. నేను ఎప్పుడైనా పాటకు నేను మొదట ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటంటే, ఫస్ట్ రాగం కంటే ముందు నా అంతరంగంలో నుంచి రావడానికి ఫస్ట్ అది దేవుని మీద ఫోకస్ చేసి పాడడానికే నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. రాగం కూడా ముఖ్యమే, అది దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు. అయితే నేను చాలాసార్లు నేను చేస్తుంటే నాకున్న అలవాటు ఏంటంటే, నాకు సమయం దొరికిందంటే చర్చికి వచ్చి పాటలు పెట్టుకుంటాను, ఒక్కదాన్నే పాటలు పాడుతూ ఉంటాను. అది ఇక దేవుడు ఇక్కడ ఉండేది ఎవరంటే నేను, దేవుడు ఇద్దరమే ఉంటాం కాబట్టి నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఆయనతో నేను కలిసి పాడుతున్నా అని, ఆయనను ఎదురుగా చూస్తూ ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నా అనే ఫీలింగ్తో నేను పాడేస్తూనే ఉంటా పాటలు. అందరు ఎంతో మంది ఉన్నట్టుగా మైక్ పెట్టుకొని పాడుతూనే ఉంటా. అది నాకున్న అలవాటు. అట్లా నేను పాడుతూ ఉండేదానిని. అయితే తర్వాత అయితే నన్ను అన్నటువంటి అవమానం అంటే అది కొంచెం బాధగా అనిపించింది. దేవుడికి అప్పగించా. ప్రభువా, వాళ్ళైతే నన్ను ఇట్లా అన్నారు, సరే నాకు కొంచెం బాధ అనిపించింది, కానీ ప్రభువా ఒకవేళ నేనేమైనా అట్లా అందరికి ఇబ్బందికరంగా వాడుకున్నానేమో నాకైతే తెలియదు ప్రభువా. నేనైతే నిన్ను సంతోషపడాలని, నిన్ను సంతోష పెట్టాలని నేను పాడుతున్నానయ్యా, అది నీకు తెలుసు, నా అంతరంగం నీకు తెలుసు. సరే ప్రభువా, దానికి సంబంధించి సమాధానం అడిగిస్తే నీవు ఈ ప్రభువా, లేదంటే మీ ఇష్టం, కానీ నాకు కలిగిన బాధ నీకు చెప్తున్నానయ్యా అని నేను చెప్పానన్నమాట. అయితే ఒక దిన ఈ సంవత్సరంలో దేవుడు దానికి నాకు ఇచ్చిన వాగ్దానం జవాబు ఏంటంటే, జయాంటి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టాం మనం న్యూ ఇయర్లో. అయితే అప్పుడు ఏమైందంటే, నేను ప్రేయర్కి వస్తా ఉంటే ఇక్కడ ఇప్పుడు ఈ ముస్లిం వాళ్ళు ఉన్నారు కదా, ఎక్కువ నేను పాటలు పాడుతుంటే వాళ్ళకి వినబడతాయి చుట్టుపక్కల ఉంది కాబట్టి. అయితే అక్కడ ఆమె కూర్చొని ఉంది. ఆమె పేరేంటో నాకు తెలియదు, కానీ కొంచెం బ్లాక్గా ఉంది కదా ఆమె అక్కడ ఉంది. ఆమె మీరు ప్రార్థనకు వస్తారా అని అన్నది. అంటే మీరు పాటలు పాడతారా అని అన్నది. అంటే నేను అనుకున్నాను ఏంటంటే, మనం అందరం కలిసి పాడతాం కదా మీటింగ్లో ఎట్లయినా, పాడతామని నేను అన్నా. నిజంగా వాడతారా, మీరు వాడతారా అని అన్నది. అవును పాడతాం కదా అని అన్నా. అయితే సరే మీరు వాడితే మీ పాట వినడం కొరకైనా నేను అక్కడికి వస్తా, కూర్చుంటా ప్రేయర్లో అన్నది. అస్సలు నేను ఆశ్చర్యపోయినా, నాకు అసలు ఏమనగా అర్థం కాలేదు. మీరు చాలా బాగా పాడతారు, మీ పాటలు వినడానికి చాలా, మేము అక్కడ ఉంటాం కదా, మేము రోజు వింటూ ఉంటాం, చాలా మంచిగా పాడతారు మీరు పాటలు, మాకు వినాలనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా, మీ పాట వినడం కొరకైనా నేను వచ్చి ప్రేయర్లో కూర్చుంటాను అన్నది ఆమె. నిజంగా ఆయన యొక్క సమానమైన కళ్ళలో నీళ్ళు వచ్చాను. నేను పాడే పాటలు నా యేసయ్య కోసం, కానీ మనుషులు నన్ను వెక్కిరించినారు, కానీ
దేవుడి సమాధానం ఒక అన్యురాలి ద్వారా, దేవుడు ఒక అన్యురాలి ద్వారా ఆ మాట అనిపించాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకొక మాట నేను ప్రార్థన చేశాను వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు, ప్రభా నా కోసం కాదయ్యా, నేను పాడే పాటలో ఉన్న అర్థాన్ని వాళ్ళు గ్రహించాలి, ఆ త్యాగాన్ని, నీ ప్రేమను వాళ్ళు తెలుసుకోవాలయ్యా, అది నా కోరిక ప్రభా. నేను పాడుతున్నది నిన్ను మహిమపరచడానికి, నిన్ను ప్రకటించడానికే కదా ప్రభా. నేను పాడే ప్రతి పాటలో ఉన్నటువంటి ఆ అర్థము, మీ యొక్క త్యాగము వాళ్ళకి తెలియాలి ప్రభా. ఆ కృప వారికి అనుగ్రహించయ్యా, అట్లా నన్ను ఇంకా వాడుకోదండి అని నేను అక్కడ అందరూ పాడుతున్నారు, అంకులు వాటిని చెప్తే నాకు అది మనలోనే మెదులుతా ఉంది. ఆ దినాన నేను దేవునికి చాలా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాను. దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఇటువంటివి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న వాటికి అసలు అద్భుత రీతిగా ఆయన నాకు జవాబునిస్తూ వచ్చినారు. ఇంకా చెప్పాలంటే చాలా యాక్సిడెంట్లు, ఈ సంవత్సరంలో చాలా యాక్సిడెంట్ల నుంచి దేవుడు నన్ను రక్షించినారు. మొన్న రీసెంట్గా నడి రోడ్డు మీద బండి, అది టైరు జరగని పరిస్థితి, పొరపాటున నేను కింద పడి ఉంటే, అది హైవే కాబట్టి లారీలు బస్సులు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సడన్ గా బ్రేక్ వేయాలంటే అది ఎవరు కూడా కుదరదు. నడి రోడ్డు మీద అది ఆగింది కానీ నేను కింద పడలేదు. దేవుడు నన్ను అట్లా కాపాడాడు ఆ దినాన పెద్ద యాక్సిడెంట్ నుంచి. ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోతే అనేకం. ఎలక్షన్ డ్యూటీలో చెప్పాడు, ఎంతో అద్భుతంగా దేవుడు నన్ను కాపాడు చలి బారి నుంచి, ఆ ఎలక్షన్ డ్యూటీలో ప్రతి పరిస్థితి నుంచి దేవుడు ఈ విధంగా నా జీవితంలో చేసినటువంటి మేలులు అనేకం. ఇంకొక విషయం చెప్పాలంటే, కాన్ఫరెన్స్ కాల్లో నా ఆశ ఒకటి ఏంటంటే, ప్రభువా నీ సేవలో నన్ను నిలబెడుతున్న నా వల్లే అందరూ మారాలి, అందరూ నీ కొరకు వాడబడాలని. ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటంటే కాన్ఫరెన్స్ కాల్లో పిల్లలందరూ భయపడుతూ ఉంటారు జనరల్గా మాట్లాడడానికి, కానీ నాకు కలిగిన గొప్ప ఆనందం, దేవుడు నాకు ఇచ్చిన ఆనందం ఏంటంటే, చిన్న బిడ్డలు క్యూటీ మొదలుకొని అందరూ వాక్యం చెప్పారు. ఆ కాన్ఫరెన్స్ కాల్లో ఒక 2 నెలలు చేశాము. అప్పుడు 10 o'clock ప్రేయర్ చేశాము. ఆ ప్రేయర్లో ప్రతి బిడ్డ వాక్యం పంచుకుంది. అది నిజంగా నాకు ఇచ్చిన గొప్ప ధన్యత. దేవుడు నన్ను వాడుకున్నాడు. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప. ఆ కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో నా సాక్ష్యాన్ని కూడా పంచుకోవడం జరిగింది. నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరంలో, నా విశ్వాస్యతయు నా కృపయు నీకు తోడుగా ఉండును. దేవుడు నా మీద పెట్టుకున్న నమ్మకం, దాన్ని నెరవేర్చడానికి ఆయన నాకు కృప చూపించినాడు. ఆ తోడు నాకున్నది కనుకనే నేను ఆయన చెప్పినటువంటి పని అంతా చేస్తూ వచ్చినాను. సో ఇంకా చెప్పాలంటే చాలా. మొన్నటి దినాన డిసెంబర్లో సువార్తకు వెళ్ళినటువంటి సమయంలో నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఉంటే 3 రగ్గులు కప్పుకుంటాను. స్వెటరు అన్నీ ఉంటాయి, 3 రగ్గులు కప్పుకుంటే తప్ప నాకు చలి ఆగదు. అటువంటి స్థితి కలిగినటువంటి అనారోగ్య పరిస్థితి నాది. కానీ నా దేవుడి కృప ఎటువంటిదంటే, ఆయన చెప్పిన విధంగా నా కృప నీకు తోడుగా ఉంటుందని దేవుడు ఏ విధంగానంటే నాకు ఆ యొక్క వందనాలు. అసలు మేము కారు ఉన్న సమయంలో అనుకున్న ఈ కారు దేవుడి సేవలో బాగా వాడబడాలని. కొండపూర్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఏమైందంటే, అది అనుకోని స్థితిలో దానికి ఆ బోరింగ్ తగిలింది. ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం ఇట్లా చుట్టపోయింది. అది దాన్ని చేయించాలంటే 8,000 అవుతుందట. కానీ అయినా దేవునికి స్తోత్రం, ఎందుకంటే దేవుని పనిలో అది తగిలిన దెబ్బ, అది ఆశీర్వాదం మాకు. తర్వాత కొత్తపల్లిలో ఎడ్లబండి గుద్ది అది లేచింది మొత్తం పైనకి. లేస్తే మళ్ళీ కుమార్ అన్న దాన్ని కొంచెం సెట్ చేశారు.